మనశ్శాంతిగా ఉండాలంటే కల్తీ మనుషులకు దూరంగా ఉండండి. నీలో బానిసత్వం లేకపోతే నువ్వు బ్రతికినంత కాలం రాజువే. ఎక్కువగా మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. ఒకరి కింద పని చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకు. ఇక్కడ పనిపాట లేకుండా తిరిగే మనుషులు చాలానే ఉన్నారు. కొన్ని సంఘటనలు హృదయాన్ని బ్రద్దలు చేయవచ్చు, కానీ నీ కళ్ళు తెరిపిస్తాయి. రాసి పెట్టుకో, పరీక్షలకు చదివితే మార్కులొస్తాయి. పరిస్థితులను చదివినప్పుడే మార్పులొస్తాయి. కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టమవుతుంది, అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. డబ్బంటే ఆశ లేనివాడు డబ్బు కావాలని డిసైడ్ అయితే వాడి ధనదాహం తీర్చాలి అంటే దేవుడే దిగి రావాలి. అవసరం, అవకాశం, అవమానం మనిషికి చాలానే నేర్పిస్తాయి. గొడవపడి మాట్లాడకుండా ఉండే కాలం పోయి మాట్లాడితే గొడవలు అవుతాయని మాట్లాడకుండా ఉండే రోజులు వచ్చాయి. మనకెందుకులే అనుకుంటే దేనిని అందుకోలేము. ఖచ్చితంగా కావాలి అనుకుంటే అది మన కాళ్ళ దగ్గరికే వస్తుంది. ప్రేమించడం గొప్ప కాదు, నిజాయితీగా ప్రేమించడం గొప్ప. అవసరం తీరాక అందించే వైద్యం, ఆకలి తీరాక పెట్టే అన్నం, ఈ రెండు వృధానే. ప్రాణం పోతున్నప్పుడు పలకరించని బంధాలు ప్రాణం పోయాక ఎంత పిలిచినా లాభం లేదు. ఎత్తు పల్లాలు లేకపోతే అది జీవితమే కాదు. పల్లాలను చూడకుండా ఎత్తుకు వెళ్ళే అవకాశమే రాదేమో బహుశా. పరుగులు పెట్టే ఈ ప్రపంచంలో ప్రతిదీ వేగంగా వెళ్ళిపోతుందని తెలుసుకోవడానికి ఈ చిన్ని జీవితం సరిపోదేమో. ఒంటరితనం ఎంత బాధనిస్తుందో అలవాటు చేసుకుంటే అంతే ధైర్యాన్ని ఇస్తుంది. అర్హతకు మించి ఆశించడం తప్పు కాదు, ప్రయత్నం కూడా చేయకుండా వదిలివేయడం తప్పు. డబ్బు మాట్లాడే చోట నీ మాటకు విలువ లేదు. ఆ విలువ నీ మాటకి రావాలంటే నీ వెనక డబ్బుండాలి. నీ 4 అంగుళాల నాలుక నలుగురినో నీ విలువను నిర్ణయిస్తుంది. ఏ గెలుపు అంత సులభంగా రాకూడదు. నీ గెలుపుని చరిత్ర ఎప్పటికీ మర్చిపోకూడదు. జీవితం అనే ప్రయాణంలో వెనక్కి వెళ్ళే సౌకర్యం లేదు. ఆగి సాగాలి, కొండంత నమ్మకంతో, చిగురంత ఆశతో. ఓడిపోయానని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. ఇకపై ఆ ధైర్యాన్ని నువ్వు కూడగట్టుకో. గెలిచానని తెలిసిన రోజు తట్టుకొని నిలవడానికి. నువ్వు వినడానికి కష్టంగా ఉన్నప్పటికీ నీ గురించి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వారి సలహా తీసుకోవడం మంచిది. ఒక అమ్మాయి కన్నీళ్ల వెనక కష్టం దాగి ఉంటుందేమో, కానీ ఒక అబ్బాయి కన్నీళ్ల వెనక ఆగిపోయిన తన జీవితం దాగి ఉంటుంది. నిన్ను నమ్మని వాడు ఆపదలో నిన్ను వదిలిపోతాడు. నిన్ను నమ్మినట్టు నటించిన వాడు అవసరం తీరాక వదిలిపోతాడు. అవసరమైన చోట తగ్గితే నీ విలువ పెరుగుతుంది. అన్ని చోట్ల తగ్గితే నీ విలువ లేకుండా పోతుంది. మనల్ని నమ్మించి వాళ్ళ అవసరాలకి మోసం చేసే వాళ్ళని మన జీవితంలోకి కాదు కదా, మన ఇంటి గేటు కూడా తాకనివ్వకూడదు. నిజాయితీగా ఉండే వాళ్ళ చుట్టూ ఎక్కువ మంది ఉండకపోవచ్చు, కానీ ఉన్న కొద్ది మంది మంచి వ్యక్తులే అయి ఉంటారు. నీకు విలువ ఇచ్చే మనిషి ఏనాడు నిన్ను కోల్పోయే పరిస్థితి తెచ్చుకోడు. ఉన్నంతలో బ్రతికేవాడు ఎప్పుడూ ఉన్నతంగానే బ్రతుకుతాడు. ప్రిస్టేజ్కి పోయేవాడు పక్కదారులు పట్టిపోతాడు. నమ్మకం మనిషి మీద ఉండాలి, ఇతరులు చెప్పిన మాట మీద కాదు. ముఖం మీద మాట్లాడే దమ్ము లేనోడు వీపు వెనక మాట్లాడుతాడు. నువ్వేం పట్టించుకోకు. ఒకరికి నచ్చేలా ఉండాలని ఎప్పటికీ అనుకోకు. ఎందుకంటే ఎదుటివారికి నచ్చేలా ఉండడానికి నాటకం కాదు జీవితం. శత్రువుల ఇంటికెళ్ళి మంచినీళ్లు తాగినా తప్పు లేదు. మనల్ని చులకనగా చూసే మన బంధువుల ఇంట్లో పంచభక్ష పరమాన్నాలు పెట్టినా ముట్టుకోకూడదు. అన్నీ ఉన్నాయి అని అహంకారం వద్దు. కష్టపడి రాత్రంతా పూసిన పువ్వుకే తెలియదు తెల్లారితే తను వెళ్ళేది గుడికో శ్మశానానికో అని. మంచివాడు మొదట కష్టపడవచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడవచ్చు కానీ ఓడిపోతాడు. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. సంపాదన సరిపోవడం లేదనో లేదా సరదాలకు సమయం దొరకడం లేదనో చేసే పనిని వదిలేయకు. వదిలేసినంత ఈజీ కాదు ఇంకొక పని చెయ్యడం. గుర్తుపెట్టుకో మిత్రమా, సలహాలు ఊరికే రావు. వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.